మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, అందరికీ అన్ని విధాల బంధువులా నిలిచి తక్షణ మార్గాలను తెలిపే, రక్షణ గమ్యాలను చూపే ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, ఇది మన చట్టం, ఇదే మన చట్టం. శ్రోతలకు నమస్కారం. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ఈరోజు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు. నమస్తే అండి. రకరకాల ప్రొఫెషన్స్ సమాజంలో చూస్తుంటాము. డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, సైంటిస్టులని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అని. ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కూడా వారికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకుందాము, అతనికి ఒక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని, జీపీఎఫ్ అని, ప్రైవేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటాయి. అలా అడ్వకేట్ వృత్తి వాస్తవానికి గవర్నమెంట్ పక్షాన పనిచేసే అడ్వకేట్లు కాకుండా మామూలుగా ఒక వ్యక్తి అడ్వకేట్గా మారిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీసే తనకు మొదలవుతుంది. ఇవాళ రేపటి కాలంలో ఒక అడ్వకేట్గా నిలదొక్కుని తనకంటూ స్థిరమైన సంపాదన ఏర్పరచుకోవడానికి కొంత సమయంతో కూడుకున్న పని. అలాంటి అడ్వకేట్ విషయంలో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకుంటారా గవర్నమెంట్లో? అవునండి. న్యాయవాదుల సంక్షేమ నిధి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది 1987లో ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చింది. ఈ న్యాయవాదుల సంక్షేమ నిధి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది. ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఎవరి పర్యవేక్షణలో నిర్వహిస్తారు? అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఈజ్ మెయింటైన్డ్ బై అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ. అడ్వకేట్ వెల్ఫేర్ కమిటీ ఈజ్ హెడెడ్ బై చైర్మన్ బార్ కౌన్సిల్ అండి. అందులో ఇంక్లూడింగ్ చైర్మన్ 4 మెంబర్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. చైర్మన్ ఏమో హెడ్ ఆఫ్ ది కమిటీ, అదర్ 3 మెంబర్స్లో ఒక ట్రెజరర్గా ఉంటారు. ఆ తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్గా అడ్వకేట్ జనరల్ ఆఫ్ హైకోర్ట్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ హైకోర్ట్, లా సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పర్యవేక్షణలో ఈ ఎక్స్ అఫిషియో మెంబర్స్ని కూడా పర్యవేక్షణలో భాగంగా పెట్టుకుని ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహిస్తారు. అవునండి. ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ వల్ల ఏ ఏ రకాలైన ఉపయోగాలు అడ్వకేట్స్ ఉన్నాయంటారు? అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ముఖ్యంగా అండి 1987లో తీసుకురావడం జరిగింది. న్యాయవాదులు మరియు వారి గుమస్తాల సంక్షేమ నిధి ఇది. అడ్వకేట్ క్లర్క్ సంబంధించి కూడా ఈ యాక్ట్ ప్రకారంగా ఈ వెల్ఫేర్ ఫండ్ కమిటీ మానిటరింగ్ చేస్తుంది. మనం సాధారణంగా గమనిస్తుంటాము, ఒక సీనియర్ అడ్వకేట్స్ దగ్గర జీవితకాలం క్లర్క్గా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును. అంటే అడ్వకేటు తన బేసిక్ డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత వాటిని ఫైలింగు, ఆర్డర్స్ తీసుకురావడము, ఆ కమ్యూనికేషన్ అంతా కూడా క్లర్క్ చూసుకుంటున్నారు, క్లర్క్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఈ ఫండ్లో ఒక భాగంగా చేసినాం. వాళ్ళు కూడా అడ్వకేట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకోవడానికి ఈ యాక్ట్లో వారికి కూడా వెల్ఫేర్ ఇవ్వడానికి డిసైడ్ చేసినాం. సో ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహించేటప్పుడు న్యాయవాద వృత్తిలో ఉండే ఈ అడ్వకేట్స్కి ఏ ఏ విధంగా సహాయం అందుతుంది, ఏ ఏ సందర్భాల్లో ఈ ఫండ్ని వినియోగిస్తారు? ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమ నిధికి రావాల్సినటువంటి అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ ద్వారా అమౌంట్ వస్తుందండి. ప్రతి న్యాయవాది తనకొచ్చిన కేసు ఒక వకాలత్ పైన, మెమో ఆఫ్ అపియరెన్స్ పైన అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ డిసైడ్ చేసిన వెల్ఫేర్ టికెట్ అఫిక్స్ చేస్తే ఆ డబ్బుతోని ఈ నిధి నడుస్తుంది. మరి ఈ నిధిలో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో జమైనటువంటి అమౌంట్తోని అడ్వకేట్స్కు మరి వారి క్లర్క్స్కు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తాము. ఒక స్టాంప్ 100 రూపీస్ పెట్టింది అనుకోండి, 86 రూపీస్ ఏమో అడ్వకేట్స్ నిధికి వస్తుంది, క్లర్క్స్ నిధికి 14 రూపీస్ పోతుంది. ఏ ఏ సందర్భాల్లో వీటిని వినియోగిస్తారు? ముఖ్యంగా అడ్వకేట్స్కు అందించేది డెత్ బెనిఫిట్ నంబర్ 1, నంబర్ 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, నంబర్ 3 లైబ్రరీ లోన్స్, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతోని ఎవరైతే
బాధపడుతున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ ఫండ్గా ఇండిజెంట్ ఫండ్ కింద కూడా వారికి డబ్బు ఇస్తాము. మెయిన్ ఈ 4 రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఈ టికెట్ ద్వారా వచ్చిన ఆదాయంతో అడ్వకేట్స్కి ఇస్తామండి. వీరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు, అది ఏ రకంగా ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు? ప్రస్తుతానికి ఇప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ 250 రూపీస్ ఉంది. ఈ 250 రూపీస్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ అమౌంట్ ప్రోగ్ అయిన తర్వాత 6th October 2025 నుంచి వారికి డెత్ బెనిఫిట్ 10 lakhs ఇంక్రీజ్ చేసినాము. ప్రస్తుతం 6th October 2025 వరకు 6 lakhs ఉంది. అంటే అడ్వకేట్ చనిపోతే వారి స్పౌస్ కానీ ఇతర నామినీస్ కానీ చనిపోయిన తర్వాత వితిన్ 1 monthలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ డెత్ బెనిఫిట్ ఇస్తాము. నంబర్ 2, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఒక అడ్వకేట్ దీర్ఘకాలిక వ్యాధి కానీ హాస్పిటలైజ్ అయితే కూడా వారికి ఇంతకుముందు 60,000 ఉండే, ఇప్పుడు 1 lakh పెంచినాము. 1 lakh ఇన్ లైఫ్ టైం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. హాస్పిటలైజ్ అయితే వాళ్ళు హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే, క్రానిక్ డిజీజెస్ ఉన్నాయనుకోండి మొత్తం 90%, 1 lakhలో 90,000 ఇచ్చేస్తాము. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నిర్ణయం చేసి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే వారికి 40,000, 50,000, 30,000 అట్లా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో రోల్స్ పైన 55,000 మెంబర్స్ అడ్వకేట్స్ ఉన్నారు. అందులో కేవలము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 23,000 మెంబర్స్ ఉంటారు. ఈ 23,000 మెంబర్స్కే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కేవలం బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా రిజిస్టర్ చేయడంతో పాటు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్తో కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ మెంబర్షిప్ కోసం ఏదైనా ఫీజు చెల్లించాల్సి ఉంటుందా? 3,100 రూపీస్ ఉందండి ఈ మెంబర్షిప్ గురించి. వన్ టైం ఒక్కసారి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అడ్వకేట్ ఒక బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ధృవీకరణ పత్రం, ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వారి నామినీ పేరు రాసి ఫామ్ ఫిలప్ చేసి 3,100 రూపీస్ కడితే వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కింద మెంబర్షిప్ ఇస్తాము. వారికి ఓన్లీ 35 years ఏజ్ వరకే రిస్ట్రిక్షన్ ఉంది. 35 years ఏజ్ దాటిన తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్ కావడానికి ప్రొహిబిషన్ పెట్టిన అవకాశం లేదు. అంటే మామూలుగా ఒక వ్యక్తి డిగ్రీ చేసి లా చదివేసరికల్లా 21 to 25 years లోపల అవుతుంది. ఏ రోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ 35 ఏళ్ల లోపు వాళ్ళు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంది. అలా అవకాశం ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, డెత్ బెనిఫిట్ కానీ, లైబ్రరీ లోన్ అంటే గుర్తొచ్చింది అడ్వకేట్ గారు. చాలామంది మనము అడ్వకేట్ అనగానే ఒక రూమ్లో వరుసగా ఎన్నో పుస్తకాలు, కంపెండియమ్స్ అన్నీ కనబడుతుంటాయి. కొత్తగా న్యాయవాది వృత్తిలో మొదలైన వాళ్ళకి బుక్స్ కానీ, ఈ ప్రస్తుతం ఉండే డిజిటల్ టెక్నాలజీలో సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ రకంగా ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం పొందొచ్చు అంటారు? జూనియర్ అడ్వకేట్స్కు ముఖ్యంగా వారికి వృత్తిలో స్థిరపడడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ లైబ్రరీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 7 years లోపల ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఈ లైబ్రరీ లోన్ ఎంటైటిల్మెంట్ ఉంది. 10,000 రూపీస్ లోన్ ఇస్తాము. అదేవిధంగా 10,000 వారికి జూనియర్ అడ్వకేట్స్ వారి చేతికి ఇవ్వకుండా లా బుక్ హౌజెస్తోని మేము మాట్లాడి కొటేషన్ ఇచ్చి వారికి కావాల్సినటువంటి బుక్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ అండి, సిపిసి, సిఆర్పిసి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ముఖ్యమైన పుస్తకాలు కొటేషన్ తీసుకొస్తే వారితో మాట్లాడి 10,000 లోన్ 16,000 రూపీస్ వర్త్, దాదాపు ఒక 60% డిస్కౌంట్తోని బుక్స్ మాత్రమే అందజేస్తాం, వారికి డబ్బులు ఇవ్వం. ఏదైతే లైబ్రరీ లోన్ అని నిర్దేశించామో అది లైబ్రరీ పర్పస్కే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అంతే. అది లోన్ కింద తీసుకుంటారా లేదంటే అసిస్టెన్స్ ఇస్తారా? లోన్ కింద తీసుకుంటాం. అది అడ్వకేట్ ఫామ్ ఫిల్అప్ చేసి 2 సీనియర్ అడ్వకేట్స్ సంతకాలు పెట్టి సబ్మిట్ చేస్తే వారికి లోన్ గ్రాంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ అట్లా కట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్. ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నిర్వహణలో ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని ఎలా పరిష్కరిస్తారు? సాధారణంగా ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీయే ప్రతి సమస్యను మానిటర్ చేస్తుందండి. ఈ అమౌంట్కి సంబంధించి ప్రతి పైసా అకౌంటబిలిటీ ఉంటుంది. 99% ఇక్కడ ఇబ్బందులు అనేటివి ఉండవు. ఏమైనా ఇబ్బంది వస్తే కూడా
అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ హెడెడ్ బై చైర్మన్, రిజిస్ట్రార్ జనరల్, అడ్వకేట్ జనరల్, మేము అందరం కూర్చొని మేము పరిష్కరించుకుంటాం. అనంతసేన్ రెడ్డి గారు, మన భారతదేశంలో ఈ న్యాయవాదులు విస్తృతంగా అంటే చాలా దూరపార ప్రాంతాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీసే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్ పొందాలంటే మీరు అన్నట్టు డెత్ అవ్వడం కానీ, లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇల్ హెల్త్ వల్ల కానీ, అలాగే ఇండిజెంట్ పర్సన్స్ అన్నారు కదా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు, వీళ్ళు అప్రోచ్ కావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి? సెక్రటరీ, తెలంగాణ బార్ కౌన్సిల్ అండి. వారికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో వారు రిజిస్టర్ పోస్ట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వారు బిల్స్ అన్ని పెట్టి పంపిస్తే ఇమీడియట్గా సెక్రటరీతోని కాంటాక్ట్లో ఉంటే ఫామ్స్ ఫిలప్ చేసి పంపిస్తే వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అప్రూవ్ చేసిన తర్వాత డైరెక్ట్ చెక్ రాసి వాళ్ళ పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం. వాళ్ళ అప్లికేషన్తో పాటు ఆ సదరు ఎక్కడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ఉండే బార్ కౌన్సిల్ ద్వారా ఏమైనా రికమెండేషన్ లెటర్ లాంటివి కంపల్సరీ కావాలి. బార్ అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అడ్వకేట్ డెత్ అయిపోయింది అనుకోండి, అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో వారి రికమెండేషన్ లెటర్ ఒకటి నంబర్ 1. నంబర్ 2 డెత్ సర్టిఫికెట్, తర్వాత నామినీ ఫొటోస్ పెట్టి నామినీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సెక్రటరీ బార్ కౌన్సిల్ మా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సబ్మిట్ చేస్తే ఎవ్రీ 3 monthsకు మీటింగ్లోకి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 3 monthsలో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు డిసైడ్ చేసేసి చెక్స్ రెడీ చేసేసి అన్నీ సక్రమంగా ఉన్నాయంటే గ్రాంట్ చేసేసి చెక్స్ సంతకం పెట్టి వారి పోస్టల్ అడ్రస్కి పంపిస్తాం. సరే, ఇదే విధంగా ఆ 14% ఉండే ఫండ్ని ఇలాంటి సందర్భాలకే అడ్వకేట్ క్లర్కులకు కూడా అందజేస్తారు. సేమ్ వారికి కూడా డెత్ బెనిఫిట్ ఉంటుంది, వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, వారికి కావాల్సిన ఇంకా లైబ్రరీ లోన్స్ అటువంటివి ఏముండయి. ఈ 2 మాత్రం డెత్ బెనిఫిట్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అడ్వకేట్ క్లర్కులకి వాళ్ళకి ఇప్పుడు మనం అడ్వకేట్స్కి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ఒక రికమెండేషన్ లెటరు, సర్టిఫైయింగ్ ద థింగ్స్ అని అన్నాం కదా, ఈ అడ్వకేట్ క్లర్కులకి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ అంటూ ఉంటుందా? అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ ఒక వింగ్ సెపరేట్గా బార్ కౌన్సిల్లో మేము మెయింటైన్ చేస్తామండి. దానికి ఒక సెక్రటరీ ఉంటాడు, దానికి ఒక సెపరేట్ ఆఫీస్ ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అడ్వకేట్స్ తరఫున బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ కమిటీని మేము మానిటర్ చేస్తాము. వాళ్ళ కమిటీలో కూడా ఈ అసోసియేషన్స్ నుంచి ఒక 3 సభ్యులు ఉంటారు. సెపరేట్ కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వారి నిధికి సెపరేట్ ఒక కమిటీ ఉంటుంది, మా నిధికి ఒక సెపరేట్ కమిటీ. క్లర్క్స్ ఫండ్కి ఎవరెవరు ఉంటారు? క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి 3 అసోసియేషన్ వాళ్ళు. హైకోర్టు క్లర్క్స్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు, జిల్లాల నుంచి ఒక 2 వ్యక్తులు ఉంటారు. చైర్మన్, అగైన్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దట్ కమిటీ ఆల్సో. మేము 4 బార్ కౌన్సిల్ మెంబర్స్ అందులో ఉండము. అందులో ఆ క్లర్క్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈజ్ ద ట్రెజరర్ ఫర్ దట్ కమిటీ. మండల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ దగ్గర ఉండే క్లర్కులు కూడా ఈ క్లర్క్ అసోసియేషన్లో రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ కావచ్చు. ఇలా అడ్వకేట్స్ క్లర్క్ అసోసియేషన్లో రిజిస్టర్ కావాలంటే క్రైటీరియా ఏంటి? అడ్వకేట్ క్లర్క్ అసోసియేషన్లో రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ ఒక బార్ అసోసియేషన్ ఉన్నది అనుకోండి, అక్కడ 3, 4, 5 మంది క్లర్క్స్ ఉన్నా కానీ, ఒక 10 మంది క్లర్క్స్ ఉన్నా కానీ, ఫస్ట్ వాళ్ళు అక్కడ సంబంధిత డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లాలో అయితే వాళ్ళు క్లర్క్ పనిచేస్తున్నారో డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి వారికి అడ్వకేట్స్ ఆ అప్లికేషన్స్ మీద ఎండార్స్ చేస్తే డిస్ట్రిక్ట్ జడ్జి వారికి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఆ ఐడెంటిటీ కార్డ్స్ ప్లస్ అక్కడ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ గారు తెలంగాణ బార్ కౌన్సిల్లో ఉంటారు, వారి దగ్గర అప్లికేషన్ పెడితే వారికి రికగ్నిషన్ వచ్చేస్తారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంతసేన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది మన చట్టం తెలుసుకో, చట్టం తెలిసి మసలుకో, విధానాలు వివాదాలు పరిష్కార మార్గాలు, రక్షణ గమ్యాలు తెలిపే, ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో, ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో.